100% ఫీ రాయితీతో AI నేర్చుకోవాలనుకుంటున్నారా? అటెండ్ క్వాలిటీ థాట్ జెన్ AI టెస్ట్ 2025. వాళ్ళు అక్కడే మ్యూజిక్ డైరెక్టర్స్ చెన్నై నుంచే ఆపరేట్ చేయటం అనేది ఒక తెలుగు సింగర్కి పేమెంట్స్ విషయాన్ని ఎట్లా ఇంపాక్ట్ చేస్తుంది? అలా నేను చెప్పను, అలా ఏం ఇంపాక్ట్ చేయదు. బికాస్ చెన్నైలో ఎందుకు ఎక్కువ ఉంది అనే దానికి నేను ఆన్సర్ చెప్తున్నా, ఎందుకు పేమెంట్స్ ఎక్కువ ఉన్నాయి అనే దానికి ఆన్సర్ చెప్తున్నా. ఎందుకంటే చెన్నై వాజ్ ద హెడ్ క్వార్టర్స్ ఫర్ తెలుగు అండ్ తమిళ్ ఫిల్మ్స్. బేసికల్లీ ప్రిడామినెంట్లీ అక్కడే అవుతాయి. సో అక్కడ ఇట్ వాస్ ప్రాస్పర్డ్ ఇండస్ట్రీ టోటల్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా. బట్ వేరే హైదరాబాద్లో స్టార్ట్ అయినప్పుడు ఇక్కడ ఇట్ వాస్ టేకింగ్ బేబీ స్టెప్స్. ఇక్కడ రికార్డింగ్స్ ఎస్వి కృష్ణారెడ్డి గారు తీసుకొచ్చారు ఫస్ట్ ఇక్కడ రికార్డింగ్స్ చేయడం. సో మేమందరం అప్పట్లో కోరస్ పాడేవాళ్ళం ఆ సినిమాల్లో. తర్వాత రమణ గోగుల్ గారు చేశారు ఇక్కడ. అలా స్టార్ట్ అయ్యింది ఇక్కడ. అప్పట్లోనే ఎస్ఏ రాజ్ కుమార్ గారు వాళ్ళు చెన్నై నుంచి వచ్చి ఇక్కడ రికార్డింగ్స్ చేసేవాళ్ళు. మేమంతా కళ్ళ ముందు చూసేవాళ్ళం ఎలా మూవ్ అవుతుంది ఇండస్ట్రీ. సో అందులో ఐ వాజ్ రికార్డింగ్ సోలో హమ్మింగ్స్ కానీ, దేవీపుత్రుడులో వచ్చే ఒకలాంటి సౌందర్య బేబీని క్యారీ చేసేటప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఒకలాంటి ఓపెరా వాయిస్, అది నాదే అన్నమాట. సో అప్పట్లో క్రెడిట్స్ అన్నీ ఉండవుగా, అంటే ఇప్పట్లో కూడా లేవు బ్యాక్గ్రౌండ్ స్కోర్కి కాబట్టి తెలియదు కాబట్టి. సో ఐ యూస్ టు సింగ్ దోస్ వెస్టర్న్ కానీ ఓపెరా కైండ్ ఆఫ్ అలాంటివి ఏమైనా పాడాలంటే నేనే పాడేదాన్ని. సో మనకి ఇండస్ట్రీ అంటే హీరోలు మిగతా డిపార్ట్మెంట్స్ అన్ని కూడా హైదరాబాద్కి మూవ్ అయినా మ్యూజిక్ ఇండస్ట్రీ అనేది అంత ఫాస్ట్గా మూవ్ అవ్వలేదు. చాలా టైం తీసుకుని స్లోగా మూవ్ ఆన్ అయింది, ఇక్కడికి వచ్చేసింది అనమాట, రీలొకేట్ అయింది. సో వీ సా మణిశర్మ గారు మూవింగ్ హియర్, కోటి గారు మూవింగ్ హియర్, కీరవాణి గారు వాజ్ ఆల్సో ఆయన కూడా ఫాస్ట్ గానే మూవ్ అయ్యారు ఇక్కడికి. ఆయన రికార్డింగ్స్ లో కూడా మేము కోరస్ పాడేవాళ్ళం, నేను మా సిస్టర్. మీరు చెప్పినట్టు కీరవాణి గారు, కోటి గారు, మణిశర్మ గారు వీళ్ళు చాలా లెజెండ్స్. సో వాళ్ళు మూవ్ అయ్యారు. ఓకే, దాని తర్వాత సెట్ ఆఫ్ లాస్ట్ 20 years నుంచి వీ హ్యావ్ సీన్ అ బూమ్ ఆఫ్ కొత్త మ్యూజిక్ డైరెక్టర్స్ చాలా మంది వచ్చిన్నారు. వాళ్ళందరూ తెలుగు నుంచే హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేస్తున్నారు. ఎస్, అంటే ఆర్పి గారు, చక్రి గారు వాళ్ళిద్దరూ ఇక్కడ 2 pillars లాగా హైదరాబాద్ లో స్టాండ్ అయ్యారు, హైదరాబాద్ నుంచే వచ్చిన మ్యూజిక్ డైరెక్టర్స్ గా. తర్వాత అనూప్ గారు చేశారు, హైదరాబాద్ నుంచే చేశారు. తర్వాత చాలా మంది హైదరాబాద్ లోంచి మ్యూజిక్ డైరెక్టర్స్ చేశారు. సో అలా ప్రాస్పర్ అయిందన్నమాట. అయినా సరే అంటే మనకి ఇంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ ఇక్కడ తెలుగు నేల నుంచి చేస్తున్నా సరే మన సింగర్స్ పేమెంట్స్లో ఎందుకు ఆ హైక్ రాలేదు? ఎందుకంటే అసలు ఇక్కడ ఇండస్ట్రీనే వస్తే చాలు అని అనుకుంటాం మనం. అప్పుడు ఏదో ఒకటి స్టార్ట్ అవ్వాలి ఇక్కడ వర్క్స్. సో ఏదైనా స్టార్ట్ అయినప్పుడు ఏది కూడా అంత డిమాండ్ అంత ఉండదు కదా, ఏమంటారు సప్లై అండ్ డిమాండ్ లాగా అలా ఇక్కడ. ఎందుకంటే అవకాశాలు లేకుండా చాలా మంది ప్లెంటీ సింగర్స్ అప్పటికే ఉన్నారు. సో వాళ్ళకి అవకాశాలు కావాలి. సో బడ్జెట్స్ కూడా ఇక్కడిక్కడ తయారయ్యే వాటికి బడ్జెట్స్ అంత లేవు. చెన్నై వాజ్ ద మెయిన్ హెడ్ క్వార్టర్స్ కాబట్టి ఇక్కడ అంతా స్ట్రగుల్ అయ్యేవాళ్ళు. ఎలా అయినా సినిమా చేయాలి, ఎలా అయినా సినిమా బయటికి రావాలి. పూరి జగన్నాథ్ గారు అప్పుడే స్టార్ట్ అయ్యారు చేయడం. సో నాకు తెలిసి పూరి జగన్నాథ్ గారు కూడా చాలా లో బడ్జెట్లోనే చేశారు ఫస్ట్ టూ మూవీస్ కానీ. సో అందరూ లో బడ్జెట్ నుంచే స్టార్ట్ అయ్యారు అప్పటి నుంచి. సో ఎవరి దగ్గర అంత బడ్జెట్స్ ఉండవు అప్పట్లో నాకు తెలిసి. సో స్టార్టప్లో ఎవరికైనా తక్కువ పేమెంట్స్ ఉంటాయి. కాకపోతే ఏంటంటే స్టార్టప్లో ఉన్నది తర్వాత ప్రాస్పర్ అయినా కూడా అది ఎక్కువ నంబర్స్ పెరగలేదు, అది అలానే ఉండిపోయింది. ఐ హ్యావ్ ఫ్యూ ఫ్రెండ్స్ ఇన్ సింగర్స్. వాళ్ళతో మాట్లాడినప్పుడు చెప్తా ఉంటారు ఏంటంటే బేసిక్గా ఒక మ్యూజిక్ డైరెక్టర్, ఒక ప్రొడ్యూసర్తో మాట్లాడుకున్నప్పుడు ఇంత బడ్జెట్ అని ఇచ్చేస్తారు, హీ విల్ గివ్ టు ద ఎంటైర్ మ్యూజిషియన్స్ హూ ఎవర్ ఇట్ ఇస్. ట్రూ, వెరీ ట్రూ. తీసుకుంటారంటే 1 లక్ష తీసుకున్నారంటే ఎవరెవరికి ఎంత ఇవ్వాలి అనేది ఆయన చేతిలోనే ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సో మనకి ఇవ్వరు, అసలు మనకు ఆపర్చునిటీ ఇచ్చిందే ఎక్కువలాగా వాళ్ళు. బట్ నాట్ ఎవ్రీబడి, లైక్ ఫ్యూ. నేను విన్నది కొంతమంది అలా ఉన్నారు, కొంతమంది చాలా ప్రాంప్ట్గా. కీరవాణి గారు వాజ్ ఫెంటాస్టిక్. అసలు ఆయన అసలు డిలే ఉండటం కానీ చాలా వాల్యూ ఇస్తారు సింగర్స్కి. ఈవెన్ ఐ హర్డ్ దేవిశ్రీ ప్రసాద్ గారు ఇస్ దట్ వే. కీరవాణి గారికి నేను ఎగ్జాంపుల్, నేను పాడాను వల్లంకి పిట్ట వాజ్ ద హిట్ సాంగ్, వెంగమాంబాలో పాడాను. తర్వాత రమ్యకృష్ణ గారి సినిమా ఒకటి పాడాను. బట్ ఆయన చాలా ప్రాంప్ట్ అసలు. ఇంకా బయట వాళ్ళకంటే ఇంకా కొంచెం ఎక్కువ వేసైనా ఇమ్మీడియట్గా పంపించేస్తారనమాట. సింగర్స్కి వాల్యూ ఇవ్వడం అంటే కీరవాణి గారి తర్వాత ఎవరైనా. అంటే ఇప్పుడు మీరు చూస్తే బాహుబలిలో కూడా చాలా యంగ్స్టర్స్ని, కొత్త వాళ్ళని, అంత పెద్ద ప్రాజెక్ట్కి ఎవరు అంత వాల్యూ ఇచ్చేంత యంగ్స్టర్స్ని, స్టార్టప్లో ఉన్న వాళ్ళని తీసుకొని
నిజంగా గ్రేట్ ఆయన, అంత ఎంకరేజ్మెంట్. ప్రాంప్ట్గా ఇస్తారు అంటే హౌ, అంటే ప్రాంప్ట్గా ఇవ్వటం అంటే ఏంటి, అసలు ప్రాంప్ట్గా ఇవ్వకపోవడం లేదంటే అసలు ఇవ్వకపోవడం అంటే ఏంటి? ప్రాంప్ట్గా ఇవ్వడం అంటే అదొక లైక్ సాంగ్ పాడగానే అదొక ఈవెంట్ లాగా పెట్టుకొని ఇమీడియట్గా క్లియర్ చేసేయడం, మంచి పేమెంట్ ఇవ్వడము, వచ్చిందా లేదా అని కూడా చెక్ చేయడము, ఇది ఓకే అది ఒక ట్రీట్మెంట్. ఒక సింగర్కి ఒక ట్రీట్మెంట్ అనేది ఆయన ఫెంటాస్టిక్ అసలు. అంటే ఆఫ్ కోర్స్ అంటే డిప్లొమాటిక్గా నేను అడిగినా సరే మీరు చెప్పలేరు కొన్ని ఆన్సర్స్. సో కీరవాణి గారు హీఈస్ వెరీ ప్రాంప్ట్ ఇన్ పేమెంట్స్ అంటున్నారు. ఎస్. హూ ఈజ్ నాట్ అంటే మైండ్లో ఒక 10 పేర్లు తిరిగినాయా మీకు? హూ ఈస్ నాట్ అంటే నాకంటే ఇప్పుడు జనరేషన్ బాగా చెప్పగలుగుతారు, ఒకవేళ చెప్పగలిగితే. I don't think so it's relevant now because I'm almost retired. Yeah. No, you don't say that you are retired. Of course. బాలసుబ్రహ్మణ్యం గారు ఏమిటి లాస్ట్ మినిట్ దాకా పాడాలనే ఉంటుంది. బట్ ఒక విషయం ఏంటంటే సినిమా ఇండస్ట్రీ తోటే పాటలు ఆగిపోవు. ఇప్పుడు ఓటీటీస్ కానీ చాలా ఎక్స్పాండ్ అయింది, ఆపర్చునిటీస్ కానీ ప్లాట్ఫామ్స్ కానీ. యూట్యూబ్ ఒకటి ఉంది, యూట్యూబ్లో ఒరిజినల్ సాంగ్స్ పెట్టుకోవచ్చు వీడియో పర్పస్లో. అండ్ స్పాటిఫై, ఐట్యూన్స్లో కూడా మన సాంగ్స్ రిలీజ్ చేసుకోవచ్చు. ప్లెంటీ ఆఫ్ ఆపర్చునిటీస్ ఇఫ్ యూ వాంట్ టు డూ సంథింగ్. అలా మీరు ఇప్పుడు నేను రిటైర్ అయిపోయాను అంటున్నారు. ఓన్లీ ఫర్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఇప్పుడు మళ్ళీ మీకు ఆపర్చునిటీస్ వస్తాయి, మీరు పాడతారు. దట్ ఈస్ అవర్ హోప్. వస్తే ఈ రోజు ఇప్పుడైనా పాడతాను. సో యూ షుడ్ నెవర్ సే దట్ యు ఆర్ రిటైర్డ్. వన్ థింగ్. సెకండ్ థింగ్ ఇస్ ఇప్పుడు సింగర్స్ ని చూస్తున్నట్లయితే ఇప్పుడున్న ఫిమేల్ సింగర్స్లో లాస్ట్ 10 yearsగా చూసినట్లయితే ఎవరైనా దే మేడ్ సమ్ రియలీ గుడ్ మార్క్ అంటే గీతా మాధురి తర్వాత నాకు తెలిసి ఇంకెవరు అంత స్ట్రాంగ్గా ఒక మార్క్ క్రియేట్ చేసినట్టయితే కనిపించలా. మెరుస్తున్నారు. రమ్య బెహ్రా ఈజ్ రియలీ సింగ్ వెల్ అండ్ దేర్ ఆర్ ఆల్సో అదర్ సింగర్స్ హూ ఆర్ మేకింగ్ మార్క్ ఫర్ దెమ్సెల్వ్స్. బట్ గీత పాడినన్ని పాటలు కానివ్వండి, తను క్రియేట్ చేసినంత ఇంపాక్ట్ కానివ్వండి, నాకు తెలిసి దాని తర్వాత ఎవరు క్రియేట్ చేయాల. బట్ యాజ్ ఇన్ ఫర్ మేల్ సింగర్స్, ఆ మేల్ సింగర్స్ డామినేషనే నడుస్తూ ఉందా అని నాకు అనిపించింది. వాట్ డూ యూ సే? సపోజ్ మేల్ సింగర్స్ అంటే హైదరాబాద్లో కెన్ యూ మెన్షన్ ఎనీ మేల్ సింగర్ నేమ్ బాగా వినపడేది? మేల్ సింగర్స్కి అసలు అంత క్రేజ్ వీళ్ళు ఇవ్వరు, అమ్మాయిలకి ఎక్కువ ఇస్తారు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో కూడా అమ్మాయిల పోస్టులకు వచ్చిన లైక్లు అబ్బాయిలకి రావు అనేది ప్రతి చోట నాకు మన అందరికీ వినపడే కంప్లైంట్. సో అమ్మాయిలకి తొందరగా పేరు వచ్చేస్తుంది బికాస్ దే లుక్ బ్యూటిఫుల్, దే అపియర్ ఆన్ స్టేజ్, రైట్ అలా అని. బట్ డామినేషన్ అని నేను అనుకోను. ఒక పాట పాడాలంటే మేల్ వాయిస్ ఎంత అవసరమో ఫీమేల్ వాయిస్ కూడా అంత అవసరము. కాకపోతే మేల్ సోలోస్ ఎక్కువ ఉంటాయి, ఫీమేల్ సోలోస్ చాలా తక్కువ ఉంటాయి. ఫీమేల్స్కి సోలో సాంగ్స్ దొరకవు ఎప్పుడు కూడా. మీరు అబ్జర్వ్ చేస్తే డ్యూయట్ ఉంటుంది. కాకపోతే ఇప్పుడు కొంచెం ఐటెం సాంగ్స్ లాగా వచ్చాయి కాబట్టి కొన్ని పాటలు ఇప్పుడు అంటావా మామ ఇస్ అ సోలో సాంగ్ ఐ గెస్ కదా, అలాంటివి ఇప్పుడు వస్తున్నాయి తప్ప మెలడీస్లో మనం వెతుక్కోవాలి. అసలు ఒక్క సోలో సాంగ్ చిన్ని చిన్ని ఆశ లాంటి సాంగ్ కానీ, వింటున్నావా లాంటి పాట కానీ ఉందా ఎక్కడన్నా అని అంటే ప్రియతమ పలికినది మనసులో సరిగమా అలాంటివి చాలా తక్కువ వస్తాయి యాక్చువల్గా, వెరీ రేర్. ఓకే, సో ఇట్స్ నాట్ అబౌట్ డామినేషన్ అంటారు. డామినేషన్ కాదు, క్రియేటివ్ ఫీల్డ్లో వాళ్ళు క్రియేట్ చేయడం వల్ల వచ్చేటువంటి సంక్షోభం అని చెప్పచ్చేమో. లైక్ ద వే ఫిల్మ్ డిమాండ్స్ దే క్రియేట్ ఆపర్చునిటీ. ఒక అమ్మాయి ఇప్పుడు నేను పాడాను రామారామ పాట, అది యాక్చువల్గా మోనా డ్యూయట్ సాంగ్. పూరి జగన్నాథ్ గారు నేను ఆసిన్ని ఇంట్రో నాకు ఆసిన్ ఇంట్రో కావాలి, అమ్మాయి గుళ్ళో ఒక పాట పాడుతూ ఉండాలి, అదే తర్వాత రొమాంటిక్ సాంగ్ కావాలి. మోనా మనం ఆల్రెడీ క్రియేట్ చేసాం, దానికి నాకు డివోషనల్ వర్షన్ కావాలని అడిగారు. సో అప్పుడు వచ్చిన బిట్ సాంగ్ అనమాట రామారామ. ఇట్ వాజ్ నాట్ క్రియేటెడ్. ఓకే, మోనా వాజ్ క్రియేటెడ్. దాని వర్షన్ వచ్చి ఇలా కావాలి, నువ్వు క్లాసికల్గా దాన్ని కొంచెం మౌల్డ్ చేయి, నువ్వు క్లాసికల్లో ఎంఏ చేసావు కాబట్టి నీకే వదిలేస్తున్నాను అని చక్రి గారు నా చేతిలో పెట్టిన ఒక బిట్ సాంగ్ అనమాట. అవునా? ఓకే. సో ఆ మోనా ఛాయలు రాకుండా, రొమాంటిక్ ఇది రాకుండా నేను క్లాసికల్గా భక్తితో పాడిన పాట అనమాట అది. సో ఆసిన్ ఇంట్రొడక్షన్లో ఆ పాట గుళ్ళో వస్తుంది.